అంబటి మురళీకృష్ణ చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయనకు ఒక ముని శాపం ఉంది, నిజం చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని శాపం ఉంది, అందుకే అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మామిళ్ళపల్లి వచ్చి దూలిపల్లి నరేంద్ర అన్నాడు. అంటే మన నాయకుడు స్ఫూర్తితోటి మనం కొన్ని కాపీలు కూడా చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైటింగ్ నేచరు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నా నోటి వెంట రావచ్చు, నా బాడీ లాంగ్వేజ్లో కూడా రావచ్చు, ప్రభావం ఉంటుంది. ఇతనికి చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఈయన మీద ఉండాలి, కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఎలా ఉందో నాకు అర్థం కాదు. ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడుకి ఇలాంటి క్వాలిటీ ఉంది, నిజం చెప్తే 1000 ఒక్కలైపోతుందని వీరు చెప్పారు. మరో సందర్భంలో రోసీ గారు కూడా చెప్పారు. అది ఈయన కాపీ కొట్టేసి కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చి అంబటి మురళికి ఉందని చెప్తాడు. అయ్యా నరేంద్ర, నేను అంత పెద్ద నాయకుడు కాదు, నువ్వు అంత పెద్ద విమర్శలు కూడా చేయదు. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను నరేంద్ర, నువ్వు 7 సార్లు పోటీ చేసావు, 6 సార్లు గెలిచావు, నీకు పోటీ ఏందా? ఈ పార్లమెంట్ నియోజకవర్గం 7 కూడా నువ్వు లోయెస్ట్ పెర్ఫార్మెన్స్, అన్నీ 50,000 పైన, నీకు 30,000. నేను ఫ్రెషర్ని, అంటే నీకు బ్రహ్మాండమైన ఫైట్ ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావు, నన్ను పోగొట్టాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నావు. ఆ క్రమంలో నేను తిరగబెడితే నువ్వు వ్యక్తిగత విమర్శల దాకా వచ్చావంటే నన్ను నువ్వు భరించలేకపోతున్నావు, నన్ను ఎదుర్కోలేకపోతున్నావు. నీ అంత సీనియారిటీ ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని రాజశేఖర రెడ్డి గారు ఆరోపించిన ఆరోపణలు తీసుకొచ్చి నా మీద పెడుతున్నావు అంటే నేను నీకంటే 6 అంతలు ఎత్తు పెరిగానని నువ్వు భావిస్తూ ఉన్నావు. నెక్స్ట్ ఎన్నికల్లో నువ్వు ఎదుర్కోలేవనేది ఇప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడే నువ్వు బేలాముఖం వేసావు, అసలు నీకు టికెటే లేదంటున్నారు. ఈ మధ్య ఆయనకు కోపం వస్తుందంట ప్రతిసారి, నా కూతురు టికెట్ అంటున్నాడు, నాకు టికెట్ లేదంటున్నాడని ఎవరో ప్రైవేట్గా అంటున్నాడు. అరే నేను కాదురా బాబు అంది, ఎవరో అంది, లోకేష్ వచ్చి నీ కూతురు పెళ్ళికి వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. ఏమని? ఈ లేడీ రిజర్వేషన్ అవుతుంది, నీకు టికెట్ లేదనగా అయ్యా బాబు గారు నాకు ఎసరు పెట్టారు ఏంటని మీరు అన్నారు. అది నేను చెప్పుకుంటున్నా ప్రజల్లో. మరి నా ప్రతిపక్షంలో ఉన్నాడు నీ శాసనసభ్యుడు, నేను రేపు ఎన్నికల్లో గెలవాలంటే అక్కడ జరిగిన సంఘటన చెప్పుకోవటంలో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తిట్టాడు, అన్న నువ్వు చేసేదంత తప్పు, ఇట్లా చేయకూడదని అన్నాడు అనుకోండి ఉదాహరణకి, అది నీకు తెలిసిందనుకోండి, ఏదైనా రికార్డు దొరికిందనుకోండి, నువ్వు చెప్పుకుంటావు, నేను అలాగే చెప్పుకుంటున్నా. నీ కూతురు టికెట్ వస్తే సంతోషపడాలి కదా, నువ్వెందుకు ఇది చెందుతున్నావు? అయ్యా నాకు ఎసరు పెట్టొద్దంటే ఇంకా సక్సెషన్ వస్తుంది. మరి మీ తండ్రి పోతే నీకు కాంపెన్సేషన్ కింద నీకు టికెట్ ఇచ్చారు, అట్టాగే నువ్వు ఉండగానే కూతురికి టికెట్ ఇప్పించుకొని ఆమెను గెలిపించుకోవాలని జాస ఉండాలి, కానీ మళ్ళీ మీరు కొట్టుకుంటారు ఎందుకయ్యా? ఆ పిల్లకి తప్పేముంది? ఈ మొక్కజొన్నలో కూడా నేనేదో గిఫ్ట్ ఇస్తానన్నానంట, అందుకని వారికంట విపరీతమైన కోపం వచ్చిందంట. నువ్వు నన్ను దొంగమన్నావు. నేను చెప్తుంది ఏంటంటే, ఉదాహరణ సతీష్ గారు మీరు నాకు పెళ్లి కార్డు తెచ్చిచ్చారు, మా అమ్మాయి పెళ్ళండి అన్నారు. కాసేపు ఆగి ఏమండి ₹1 కోటి మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి అని అందరూ అనుకుంటున్నారు ఏంటి సార్ అన్నారు. సార్ ఆ ₹1 కోటి నిజంగా దొరికితే మీ అమ్మాయి పెళ్ళి గిఫ్ట్ ఇచ్చేస్తానండి నేను అన్నా అనుకో, మీరు ఎందుకు తప్పు పట్టాలి? ఆ మొక్కజొన్నలు నా అన్నావు, నా కాదు అని నాయన్ని నిరూపిస్తే నీకు ఇచ్చేస్తానా అన్న. దాన్ని లైటర్ వేలో తీసుకో. దీనికి ఏదో నువ్వు ఎగిరెగిరి ఉలిక్కి పడుతున్నావు అంట. పర్సనల్గా ఎప్పుడు మాట్లాడని ఈ మురళీకృష్ణ, బిలో ద బెల్ట్ ఐ విల్ నాట్ గో. ఇఫ్ ఐ గో బిలో ద బెల్ట్ లాట్ ఆఫ్ హిస్టరీ ఈజ్ దేర్, ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇట్. అది ఏదో ఎన్కౌంటర్ చేసే పత్రికల వాళ్ళు కాగడా శర్మలు ఉన్నారు, వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకి సంబంధించి నీకు వాళ్ళకి ఉజ్జి సరిపోద్ది. అనేక సార్లు నువ్వు అన్నావు రాంబాబు గారిని ఎలిగేషన్ చేసావు, నేను ఆయన వారసుడు అన్నావు, అనేక రకాల నేను ఎప్పుడు నో తెరలు. బికాజ్ మై సీరియస్ ఇష్యూ సతీష్ గారు, నాకు 60 ఏళ్ళ వయసు దాటిందండి. ఈ వయసుకి నేను రాజకీయంగా మోటివేట్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్ఫూర్తి, వారితో నాకు చిరకాల పరిచయం ఉంది. ఇంజనీరింగ్ నేను కడపలో చదువుకునే రోజుల నుంచి వారు నాకు తెలుసు. వారి స్ఫూర్తితోటి రాజశేఖర రెడ్డి గారి సమయంలో రాంబాబు గారు పోటీ చేయనప్పుడు ఆయన మీ తమ్ముడిని పెట్టుకోమని రాంబాబు గారు అడిగినప్పటికీ నేను పోటీకి ఎప్పుడు ముందు రాను. మొన్న నా అంతటి నేను వాలంటరీగా రావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి. ఈ 60 సంవత్సరాల వయసులో నేను రాజకీయంగా రావడానికి ఇంకా 2 సార్లు పోటీ చేయొచ్చు. శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలో నిరూపించాలన్నదే. కిరాతక శాసనసభ్యుడికి మంచి శాసనసభ్యుడికి తేడా. 6 పర్యాయాలు నువ్వు గెలిచిన ఒక వ్యక్తివి నీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పుంకాలుగా చెప్పొచ్చు. అరే నీ ఇంటి ముందు ముస్లిం కాలనీ ఉంది, నీ ఇంటి ముందండి చింతలపూడిలో, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ సతీష్ గారు, నీ ఇల్లు, దాని ముందు ఒక రోడ్డు, దాని పక్కన ముస్లిం కాలనీ. దానిలో ముస్లిం కాలనీలో సందుల్లో మహిళలు స్నానం చేస్తే వాళ్ళ నీరు బయటకు వస్తే డ్రైన్లు లేక, ఏది మురుగు కాలవండి, నాట్ ఇంటర్నల్ డ్రైనేజ్ ఆర్ సంథింగ్, గుంటలు తీసి దాంట్లో నీళ్లు నిలబెడితే బిందెలతో ఎత్తుకుని వాళ్ళ భర్తలు తీసుకెళ్ళి వేరే చోట పోసేస్తారు. నీ గ్రామం అయ్యా, 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. మీ నాయన పంచాయతీ సర్పంచ్ నుంచి ఆ గ్రామంలోకి వచ్చినోడు చింతలపూడిలో. నువ్వు ఎదురుగా ఉండే వాళ్ళతో కనికరం లేదు నీకు, వాళ్ళు ఓట్లు వేయలేదంటే ఇది చేయడంట.